మర్యాద రామన్న, సుబ్బయ్య గుర్రం. ఒక ఊర్లో సుబ్బయ్య, శంకరయ్య అనే వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో కాపులం ఉండేవారు. సుబ్బయ్య వ్యాపారి కాగా, శంకరయ్య ఊర్లో కూలీ నాలి చేసుకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు. సుబ్బయ్య అహంకారి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగినవాడు. శంకరయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు. ఒకరోజు సుబ్బయ్య ఏదో పని మీద పక్క ఊరు వెళ్తూ, శంకరయ్య, నేను పక్కనే ఉండే శివపురానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేందుకు వారం రోజుల దాకా పట్టవచ్చు. అప్పటిదాకా నా గుర్రాన్ని నీ ఇంట్లో కట్టేసి వెళ్తాను అని అన్నాడు. దీంతో మంచివాడైన శంకరయ్య సరేనని గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు. సుబ్బయ్య ఊరెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు బాగా ఆరోగ్యంగానే ఉన్న గుర్రం మూడో రోజు అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోయింది. ఏం చేయాలో, సుబ్బయ్యకి ఏమని చెప్పాలో తెలియని శంకరయ్య దేవుడా అంటూ తలపట్టుకొని బాధపడుతూ కూర్చున్నాడు. ఇక చేసేదేముంది? సుబ్బయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిచ్చేస్తే సరిపోతుందని తనను తాను సముదాయించుకున్నాడు. చెప్పినట్టుగానే వారం రోజుల తర్వాత వచ్చాడు సుబ్బయ్య. గుర్రం చనిపోయిన విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఆగ్రహంతో, చూడు శంకరయ్య, నేను గుర్రాన్ని అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నా గుర్రం నాకు కావాలి. దానికి బదులుగా డబ్బులు కానీ మరే ఇతర గుర్రం కానీ వద్దు. ఏమైనా చెయ్యి, నాకు దాంతో సంబంధం లేదు అని తెగేసి చెప్పాడు. దీంతో ఏమీ పాలుబోని శంకరయ్య మర్యాద రామన్న వద్దకి వెళ్ళి జరిగిందంతా చెప్పి వాపోయాడు. అంతా విన్న మర్యాద రామన్న ఒక గొప్ప ఎత్తు వేసి వివరంగా చెప్పి శంకరయ్యను పంపించాడు. మర్యాద రామన్న సలహా మేరకు కాచు కూర్చున్న శంకరయ్య ఇంటికి గుర్రం గురించి అడిగేందుకు వచ్చాడు సుబ్బయ్య. రావడమే కాకుండా గోడకు ఆనించి పెట్టిన పెద్ద పెద్ద కుండలను పొరపాటున బద్దలు కొట్టేశాడు. దీంతో అయ్య బాబోయ్, నా కుండలు బద్దలైపోయాయి సుబ్బయ్య, ఇప్పుడెలా అని గట్టిగా అరిచాడు శంకరయ్య. దీనికోసం ఇంత రాద్ధాంతం చేయాలా శంకరయ్య? వాటి ఖరీదు నేను కట్టేస్తాను, లేకపోతే వేరే కుండలను కొనిస్తాను అన్నాడు సుబ్బయ్య. అయ్యో, అలా చెబుతారేంటి? నాకు నా కుండలే కావాలి, వేరేవి వద్దు అని గట్టిగా పట్టుబడ్డాడు శంకరయ్య. సుబ్బయ్య, శంకరయ్యలు ఎంతోసేపు వాదించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో చివరకు ఇద్దరూ కలిసి మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు. ఇద్దరి మాటలను ఓపికగా విన్న మర్యాద రామన్న సుబ్బయ్యను మందలించి గుర్రం ఖరీదును శంకరయ్య వద్ద తీసుకొని అతడి కుండల ఖరీదును చెల్లించమని తీర్పు చెప్పాడు. దీంతో తప్పు తెలుసుకున్న సుబ్బయ్య పశ్చాత్తాపంతో ఇంటికి దారిపట్టాడు.